హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మ్యాగీ టొమాటో కెచప్ బాటిల్ అండి. ఈ స్టిక్కర్స్ని అయితే తీద్దాం అనుకుంటున్నాను కానీ చాలా స్ట్రాంగ్గా అతుక్కొని ఉన్నాయన్నమాట. అయితే వాటర్లో కొంచెంసేపు ఉంచితే వచ్చేసాయి. ఇప్పుడు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీంతో ఏదైనా రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఈవేళ. దీనికోసం నేను మరో 4 బాటిల్ క్యాప్స్ని తీసుకున్నానండి. 2 ఒకే సైజులో ఉన్నవి, మరో 2 వీటికంటే 2 చిన్నవిగా ఉన్నవి. మరొకటి బాటిల్ మీద క్యాప్ అండి, ఇంకొకటి వాటర్ టిన్ క్యాప్. అయితే ముందుగా నేను ఈ బాటిల్కి వైట్ కలర్ వేస్తున్నానండి. ఇది పెయింట్ బ్రష్తో కంటే మనం ఇలా స్పాంజ్తో స్ప్రెడ్ చేసుకుంటేనే బాగా పడుతుందండి. సాఫ్ట్గా ఉంటే ఏ ఏరియాస్నైనా సరే మనం పెయింట్ చేసేటప్పుడు ఇలా స్పాంజ్ యూజ్ చేసినట్లయితే చాలా నీట్గా వస్తుంది. ఇది ప్రైమర్ లాగా యూజ్ చేసుకుంటున్నానండి నేను. దీనిపైన వేరే కలర్స్ వేస్తాను నేను. అయితే నేను ఈ బాటిల్ షేప్ బట్టి క్రాఫ్ట్ డిసైడ్ చేసుకున్నానండి. నేను వెంకటేశ్వర స్వామిని రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మిగతా బాటిల్ క్యాప్స్ని కూడా ఇలాగే వైట్ కలర్తో పెయింట్ చేసుకుంటున్నాను నేను. మీరు బాటిల్ క్యాప్సే కాదండి, ఇలా రౌండ్ షేప్లో ఉన్నవి ఏవైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పెయింట్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్కి సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న ఒక కార్డ్బోర్డ్ని అతికించుకుంటున్నాను. ఇప్పుడు మరొక కార్డ్బోర్డ్ పీస్ని తీసుకొని దానిపైన ఇలా లీవ్ షేప్లో వచ్చేటట్టుగా డ్రా చేస్తున్నానండి. మీరు ఇలా కార్డ్బోర్డ్ యూజ్ చేయమనుకుంటే మీ దగ్గర ఇటువంటి కుందన్స్ ఏదైనా ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర కుందన్స్ ఇంత పెద్దవి లేవు కాబట్టి నేను ఇలా కార్డ్బోర్డ్ కట్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకొని కార్డ్బోర్డ్ పీస్ని దానిపైన అతికించుకోవాలి. కొంచెం పెద్దగా వచ్చింది కదండి, దీనికి గ్లూ అప్లై చేసుకొని దీని కింద బేస్ లాగా అతికించుకోవాలి. ఇప్పుడు దీని కిందన వాటర్ టిన్ క్యాప్ కూడా గ్లూ అప్లై చేసుకొని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని అతికించుకోవాలండి. ఇప్పుడు ఈ మిగిలిన బాటిల్ క్యాప్స్ని అటు రెండు అతికించుకోవాలండి. ఫస్ట్ ఒక చిన్నది అతికించుకొని దాని కింద పెద్దదాన్ని అతికించుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా ఈ బాటిల్ క్యాప్స్ని అతికించుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని మరొక చిన్నది లీవ్ షేప్లో కట్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అతికించుకోవాలి. అదేవిధంగా రెండో సైడ్ కూడా అతికించుకోండి. ఇలా అతికించుకున్న తర్వాత కొంచెం డ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇలా గట్టిగా అతుక్కున్న తర్వాత వీటిపైన పెయింట్ చేసుకుందామండి. ఇప్పుడు వైట్ కలర్తో నేను ముందుగా బొట్టు గీసుకుంటున్నాను. మీరు ఇలా వేసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే మీరు మార్కింగ్ చేసుకొని దానిపైన పెయింట్ వేసుకోవచ్చు. పెన్సిల్తో కానీ మార్కర్తో కానీ ముందుగా మీరు మార్క్ చేసుకొని దానిపైన పెయింట్ చేసుకోండి. ఇలా వైట్ కలర్ వేసుకున్న తర్వాత ఫేస్ మొత్తానికి బ్లాక్ కలర్ ఉంటుంది కదా, బ్లాక్ కలర్ వేసుకుందాం. మనం ఎప్పుడు కూడా ముందుగా వైట్ కలర్తో ఇలా పెయింట్ చేసుకొని దానిపైన కలర్స్ వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు ఫేస్ మొత్తం బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా నీట్గా కనిపిస్తుంది. మనం ఇంకో కోటింగ్ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక కోటింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫేస్ మొత్తానికి మనం బ్లాక్ కలర్ వేసుకుందాం. పక్కన ఉన్న క్యాప్స్కి ఎక్కడ టచ్ అవ్వకుండా నీట్గా వేసుకోవాలి. ఇంకా బేసిక్ కూడా బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. మధ్యలో ఉన్న బాటిల్ క్యాప్కి ఎల్లో కలర్ వేసుకోవాలి. మిగతా క్యాప్స్కి కూడా ఎల్లో కలరే వేస్తున్నాను నేను. ఎక్కడ మిగతా టచ్ అవ్వకుండా కలర్ ఓన్లీ ఆ క్యాప్స్కే వేసుకోవాలండి. ఇలా కిరీటం కూడా ఎల్లో కలర్ వేసుకుంటున్నాను నేను. మీకు నచ్చిన కలర్ మీరు వేసుకోవచ్చు. ఇలా ఎల్లో కలర్ వేసుకున్న తర్వాత అది పూర్తిగా డ్రై అయిన తర్వాత వాటిపైన డిజైన్స్ కానీ కుందన్స్ కానీ పెట్టుకోవాలి. ఈ ఎల్లో కలర్ కోటింగ్ పూర్తిగా డ్రై అయిన తర్వాత నేను రెడ్ కలర్ వేస్తున్నాను. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్న కలర్స్ పూర్తిగా ఎక్రిలిక్ కలర్సే వాడుతున్నానండి. ఇప్పుడు పైన ఉన్న కార్డ్బోర్డ్ కూడా నేను రెడ్ కలర్ వేస్తున్నానండి. మీరు దీనికి బదులుగా ఏదైనా కుందన్ కూడా అతికించుకోవచ్చు. నా దగ్గర కుందన్ లేదు కాబట్టి ఇలా కార్డ్బోర్డ్తో డిజైన్ చేసుకున్నాను. ఇప్పుడు బొట్టు కూడా రెడ్ కలర్తో వేసుకోవాలి. ఇలా కిరీటంకి మీకు నచ్చిన రంగులు వేసుకొని డిజైన్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను రెడ్ వైట్ కలర్ డాట్స్తో ఇలా డిజైన్ చేసుకున్నానండి. ఇప్పుడు ఫేస్ డీటెయిలింగ్స్ ఇద్దాము. ఇలా కళ్ళు డ్రా చేస్తున్నాను నేను. మీరు ఇవేమీ వద్దనుకుంటే అలా వదిలేసుకున్నా కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి. మీరు ఈ కెచప్ బాటిలే కాకుండా
కోకోనట్ ఆయిల్ డబ్బా కానీ ఏదైనా ఈ షేప్లో ఉన్న డబ్బాలు ఏమన్నా సరే మీరు ఇలా యూజ్ చేసి మీరు తయారు చేసుకోవచ్చండి. ఈ డిజైన్స్ కూడా మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. నా క్రాఫ్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిపైన మన దగ్గర ఉన్న కుందన్స్తో కానీ మిర్రర్స్తో కానీ మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న కుందన్స్తో నేను ఇలా డెకరేట్ చేస్తున్నాను. అటు ఇటు మిర్రర్స్ని కూడా అతికిస్తున్నానండి. మీరు ఇవేమి అతికించుకోకపోయినా కూడా బాగానే కనిపిస్తుందండి. మనం పెయింట్స్తో బాగా డెకరేట్ చేసుకుంటే కుందన్స్ అవి లేకపోయినా కూడా అందంగానే కనిపిస్తుంది. చూసారు కదండి, అచ్చం వుడెన్ ఐటెం లాగే కనిపిస్తుంది. ముందుగా ఈ క్రాఫ్ట్ కోసం అయిపోయిన 2 ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకోండి. 2 డిఫరెంట్ సైజులో ఉండేటట్టుగా తీసుకోండి. ఇప్పుడు ఇలా బాటిల్ తీసుకొని ఇలా కట్ చేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. నేను పల్పీ ఆరెంజ్ బాటిల్ తీసుకుంటున్నానండి. దానిపైన ఇలా ఫ్లవర్ల డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ పార్ట్ని జాగ్రత్తగా కట్ చేసుకొని తీసేసుకోండి. కిందది మనకు అవసరం లేదు. అదేవిధంగా ఈ బాటిల్కి కూడా ఇలా డిజైన్ వేసుకోండి. ఇలా స్కెచ్ పెన్తో డిజైన్ వేసుకొని జాగ్రత్తగా కట్టర్తో కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ 2 బాటిల్స్కి నేను వైట్ కలర్ పెయింట్ వేసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఎక్రిలిక్ కలర్స్ని యూజ్ చేస్తున్నాను. అయితే కొన్ని కూల్ డ్రింక్ బాటిల్స్కి సాఫ్ట్గా ఉండటం వల్ల మనం బ్రష్తో పెయింట్ వేసినట్లయితే సరిగా పట్టదనమాట బాటిల్కి. అప్పుడు మీరు ఏదైనా ఒక చిన్న స్పాంజ్ తీసుకొని మీరు ఇలా ప్రెస్ చేస్తూ కలర్ వేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇలా రెండిటికి వేసుకొని పూర్తిగా డ్రై అయ్యే వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు డ్రై అయిన తర్వాత దీనిపైన కలర్ వేసుకోవడం స్టార్ట్ చేయండి. మీరు ముందుగా వేసుకున్న కలరు పూర్తిగా ఆరిన తర్వాతే నెక్స్ట్ కోటింగ్ స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు నేను ఇక్కడ గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు నచ్చిన కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్స్ కానీ దానిపైన వేసుకున్న డిజైన్స్ కానీ పూర్తిగా మీ ఆప్షనల్ అండి. ఇలాగే వేయాలని ఏం లేదు. మీరు కావాలంటే మీకు నచ్చినట్టుగా వార్లీ ఆర్ట్ కానీ ఇలాంటివి ఏమైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎల్లో కలర్ వేసుకుంటున్నానండి క్యాప్కి. దానిపైన బార్డర్స్కి నేను బ్లాక్ కలర్ యూజ్ చేశాను. తర్వాత చిన్న చిన్న డాట్స్ కూడా పెట్టేసుకున్నాను. మీకు ఇంకా పెద్ద డాట్స్ కావాలనుకుంటే ఇయర్ బడ్స్ యూజ్ చేయండి, నీట్గా వస్తాయి. ఇక్కడ నేను పైన నాకు వచ్చిన ముగ్గులు వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన డిజైన్ వేసేసుకోవచ్చు. ఈ పైన ఉన్న గ్యాప్కి ఇలా లైన్స్ గీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఇంకా డాట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ డిజైన్స్ కోసం సన్నగా ఉండే ఒక బ్రష్ తీసుకోండి. అదైతే డిజైన్ నీట్గా వస్తుంది. ఈ కింద వైపు డాట్స్ పెట్టేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు డార్క్ కలర్ ఉండి దానిపైన డిజైన్ లైట్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగే చిన్న బాటిల్ని కూడా నేను డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ని తీసుకొని దానిపైన ఇలా లీఫ్ లాగా గీసుకోండి. ఈ ఆకుని ఒకటి తయారు చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ని మనం గీసుకున్నట్టుగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి 2 వైపులా గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను నేను. ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత దీనిపైన ఇలా వైట్ కలర్తో డిజైన్ వేసుకోండి. దీనికి 2 వైపులా వేసుకోవాలండి. ఎందుకంటే మనం హ్యాంగ్ చేసినప్పుడు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా, కాబట్టి 2 వైపులా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఒక హోల్ పెట్టేసుకొని ఏదైనా తాడు కానీ ఊల్ని కానీ ఇలా గుచ్చేసుకోండి. అయితే ఇక్కడ బాటిల్స్ని హ్యాంగ్ చేయడం కోసం నేను ఒక కార్డ్బోర్డ్ పీస్ని తీసుకున్నానండి. దాన్ని ఇలా చిన్న సర్కిల్ షేప్లో కట్ చేసుకొని మిడిల్లో హోల్ చేసుకోండి. ఈ హోల్లోకి మనం థ్రెడ్ దూర్చేసుకోవాలి. దీనికి ఇది కిందకి జారిపోకుండా ఉండడం కోసం కింద వైపు ఒక ముడి వేసుకోవాలండి. నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను, అందుకే వేస్తున్నాను. ఇప్పుడు ఆ కార్డ్బోర్డ్ని సరి చేసుకొని చిన్న బాటిల్ని ముందుగా గుచ్చేసుకోవాలి. అది కిందకి జారిపోకుండా ఉండడం కోసం మనం ముడి వేసామండి. ఇప్పుడు ముడి ముందుగా వేసుకొని ఈ కార్డ్బోర్డ్ పీస్ని అందులోకి దూర్చుకోవాలి. మీరు కావాలనుకుంటే బాటిల్ క్యాప్స్కి హోల్ పెట్టుకొని కూడా మీరు ఇలా గుచ్చుకోవచ్చండి. నేను ఇక్కడ క్యాప్స్కి హోల్ పెట్టట్లేదండి, ఇలా కార్డ్బోర్డ్ యూజ్ చేస్తున్నాను. అంతే అండి, ఎంతో అందంగా ఉండే హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోతుంది. చూసేయండి. ఇది బాల్కనీలో హ్యాంగ్ చేసుకుంటే గాలి వీచినప్పుడల్లా ఇలా తిరుగుతూ ఉంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.